58వ సీనియర్ నేషనల్ ఖోఖో తెలంగాణకు రావడం, అందులో మన వరంగల్ జిల్లాలో కాజుపేట పెట్టుకోవడం, మన ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రోత్సహించడం, భారతదేశంలో ఎక్కడ పెట్టలేనంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇలా మనం నిర్వహించుకోవడం, 29 రాష్ట్రాల నుండి దాదాపు 1500 మంది ప్లేయర్సు, టెక్నికల్స్, అఫీషియల్స్ 500 మందికి అన్ని రకాల వాళ్ళకు సౌకర్యాలు, బస్సు సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు, హాస్పిటల్ సౌకర్యాలు, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని రకాల 5 స్టార్ స్టేజ్లో నేషనల్ స్టాండర్డ్గా మనం నిర్వహించడం జరిగింది. దేశంలోనే ఎవరు చేయలేనంత సౌకర్యాలు ఏర్పాటు చేసి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన తెలంగాణకు పేరు తెచ్చే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించాం. మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ స్పోర్ట్స్ ఉన్నటువంటి బకాయిలు కానీ, స్పోర్ట్స్కు ఎంకరేజ్మెంట్ కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఒక తెలంగాణ పేరు చెప్పుకొని కాలయాపన చేసింది తప్ప ఒరిగింది ఏమీ లేదు. తెలంగాణ సెంటిమెంట్ చెప్పి తెలంగాణను దాచుకున్నారు. అన్ని కార్పొరేషన్లలో, అన్ని వింగ్స్లలో తెలంగాణను గరిటెబెట్టి గిక్కున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత అప్పుల కుప్పను, ఇన్ని అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలో, ముఖ్యంగా మన స్పోర్ట్స్లో కాంగ్రెస్కి వచ్చిన అధికారంలోకి రాగానే మొదటి బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు ఇలా మనకు కేటాయించడం జరిగింది స్పోర్ట్స్కు. దాంతోపాటు సీఎం కప్ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఇలా ప్రభుత్వాలు ముందుకు రావాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. గంజాయి పెరుగుతుంది, మత్తు పానీయాలు పెరుగుతున్నాయి. అన్నిటికీ నివారణ జరపాలంటే స్పోర్ట్స్, గ్రామీణ క్రీడలు ఎంకరేజ్ చేస్తే యువతరం మంచి మేధావులు అవుతారు, విద్యావంతులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, రోగ నివారణ జరుగుతుంది. సీతక్క గారు కొంచెం బిజీగా ఉన్నారు. సమ్మక్క జాతర అయిన తర్వాత మనకు ఏటున్నారం కూడా ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా పిటిషన్ పెట్టొచ్చాము. 6 నెలల ముందే పెట్టొచ్చాము. సీతక్కతో కూడా చెప్పాను, అది కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక స్పోర్ట్స్ హబ్గా, విద్యా సంస్థకి ఎట్లయితే హబ్గా మారిందో మన స్పోర్ట్స్ కూడా ఇక్కడ హబ్గా మారాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. గతంలో విద్య అంటే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అట్లా ఉండే, కానీ ఇప్పుడు మన వరంగల్ ఒక హబ్గా మారిపోతుంది. మీ ద్వారా ఒక రాజకీయ నాయకులకు కూడా ఒక సూచన ఇస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా దయచేసి స్పోర్ట్స్ విషయంలో ఎవరు కూడా వ్యతిరేకం చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు సూచన చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున స్థాయిలో ఇలా జరగడం నిజంగా మంచిది. నిజంగా మీరు అందరూ ఇట్లనే సహకరిస్తే నేషనల్ కూడా చేస్తా, నేషనల్ కూడా వరంగల్నే చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.